ఆడిషన్స్‌లో ఎలా ఉండేదండి ఎక్స్‌పీరియన్స్? ఎందుకంటే ఆఫీసుల చుట్టూ తిరగడం పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఆహ్, మనం మన మన టాలెంట్ ఏంటో చూపించుకోవడం, వాళ్ళు ఛాన్స్ ఇస్తారా లేదా వెయిట్ చేయడం. కొన్ని కొన్ని సార్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ చేజారిపోయిన క్షణాలుంటాయి. అవును సార్. వాటి నుంచి ఆ స్ట్రగుల్ ఎలా ఉండేది? నాకు బేసిక్‌గా నేనెళ్ళిన ఆడిషన్స్ పెద్ద అంత మంచి ప్రొడక్షన్ హౌస్‌లో హ్మ్. ఆడిషన్స్ అయితే హ్మ్. నాకు తెలిసిన ఒకటో, రెండో తప్ప అంటే పెద్దవాళ్ళు చేయరనుకుంటాను గూడా మేబీ. పెద్ద ఓకే. డైరెక్టర్స్, హ్మ్. పెద్ద ప్రొడక్షన్ హౌస్ నాకైతే హ్మ్. నా దృష్టికి రాలే. ఎవరు హ్మ్. చేశారో ఆళ్ళు గూడా ఏదో నార్మల్‌గా ఇంట్రెస్ట్ ఉందో, లేదో లేకపోతే ఇంకేదో యాంగిల్‌లో ఆలోచించుకొని చేసి బట్ మనకు ఎంతున్నా గూడా మనకు ఆర్టిస్ట్ అవుదాం అని ఉన్నప్పుడు మనం హ్మ్. మంచి చెడులు పక్కన పెట్టేసి మనం ఆడిషన్‌కైతే వెళ్ళాలి హ్మ్. అనే ఉంటది. ఆ తపన ఉంటది. మనం హ్మ్. ఏదో చెయ్యాలి, హ్మ్. చెయ్యాలి, హ్మ్. చేయాలి. సో, అలా తిరిగాను. చాలా జరిగాయి గానీ, మీరన్నట్టు ఒకటో, రెండో అవకాశం ఇద్దామని గూడా అన్నారు. కొంతమంది డబ్బులు గూడా అడిగారు. హ్మ్. "నువ్వు డబ్బులిస్తే ఇది చేస్తా, అది చేస్తా." హ్మ్. డబ్బులు నేనిస్తే నువ్వెందుకు జేయను నేనే చేసుకుంటా. అని డిసిషన్ నేను తీసుకున్నాం. హ్మ్. అలా అది ఇంగ అది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అది. హ్మ్. మంచి, చెడు అది లేకపోతే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోను. అది హ్మ్. కూడా ప్లస్ అయింది అనుకుంటాను మేబీ హ్మ్. నాకు. హ్మ్. నాకు అక్కడి నుంచి కూడా చాలా నేర్చుకోవడానికి దొరికింది అని ఐ విల్ గ్రాబ్ ఇట్. ఆ స్ట్రగుల్ నుంచే బ్యానర్ పెట్టారా? అంటే మనం తిరగడం ఏంటి? మనకు మనమే అవకాశాలు ఇప్పించుకుందాం. మనకు మనమే అవకాశాలు ఒక సృష్టించుకుందాం అని. పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఆడిషన్ జరిగింది సార్. హ్మ్. నేను వెళ్ళిన లాస్ట్ ఆడిషన్. హ్మ్. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో ఆడిషన్ అంటే ఇంగ హ్మ్. ఎక్సైట్‌మెంట్ ఇదైతే మనం అసలు మిస్ అవ్వకూడదని హ్మ్. వెళ్ళా. హ్మ్. అదెక్కడో పైన ఆఫీస్ ఉంటే కింద వరకు లైన్ ఉంది. ఓకే. కింద వరకు లైన్ ఉంటే అవ్వ ఇదేం లైన్ భయ్యా అనుకున్నాను. నేను హ్మ్. కార్‌లో ఎళ్ళా. చిన్న కార్ ఉంది నాకు. హ్మ్. ఆ కార్ అక్కడ పెట్టి ఆడిషన్ ఈళ్ళు లైన్‌లో నిలబడితే ఈడేంది కార్‌లో వచ్చి ఈడ లైన్‌లో నిలబడిండేంది అనుకుంటారేమో అనుకోని హ్మ్. ఏదో కార్ తీసుకెళ్ళి మెయిన్ రోడ్ మీద పెట్టి హ్మ్. అక్కడ పెట్టి అక్కడ దిగి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నిలబెట్టా. హ్మ్. డే అంతా అయిపోతుంది లైన్ అవ్వట్ల. సర్లే ఏముంది మంచి సినిమాలు ఉన్నప్పుడు కష్టపడాలి. హ్మ్. ఆడిషన్ జరిగి నీకు అవకాశం లేదు అంటే అది మంచి మజా వస్తది. అవును. చలో భయ్ రిజెక్ట్ అయినాం. అది లేదు. నెక్స్ట్ డే పోయినా. మళ్ళీ అదే డే అయిపోయింది. మళ్ళీ లేదు. మూడో రోజు పోయినా. ఆఫ్టర్‌నూన్ టైం వరకి నా ముందు ఒక 10 మంది ఉన్నారు. అందులో ఇద్దరు, ముగ్గురు నాకు తెలిసిన ఫ్రెండ్సే వాళ్ళు వీళ్ళు ఆడిషన్స్‌కెళ్ళిన ఫ్రెండ్స్ అలా పరిచయం. లంచ్ టైమ్ అయింది. ఓ 10 మంది ఉన్నారు నా ముందు. సార్ ఎళ్ళిపోతున్నారు ఆడిషన్ లంచ్ తర్వాత రండి అన్నారు. సార్ నేను చాలా సేపు 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక్క అంటే మీ మీ అందరూ అలానే అంటారు అయ్యా! ఎంతమంది గురించి ఉండాలి అన్నట్టుగా అన్నారు. హ్మ్. నేను ఆ రోజు ఆడిషన్స్ ఆపేసాను. ఆ రోజు నుంచి. ఆ హ్మ్. రోజు నుంచి ఆడిషన్స్ ఆపేసాను. హ్మ్. ఇంక ఆ రోజు నుంచే డిసిషన్ తీసుకున్నాను. హ్మ్. వాళ్ళు వీళ్ళని అడగడం ఎందుకు మనమే హ్మ్. తీసుకుందాం సినిమాలు. హ్మ్. మన మన సెల్ఫ్ డిసిషను మనం ఆహ్, ఆహ్, మేబీ హ్యాండిల్ చేయొచ్చు అని ఆహ్, ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది అవన్నీ గ్రాప్ చేసుకున్న తర్వాతే సినిమా ఎలా తీయాలి ఏందనేది కొంచెం దాని మీద హోంవర్క్ చేసుకుంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి నాకు నేనే అవకాశం ఇచ్చుకున్నాను. అంటే ఫైనాన్షియల్‌గా వెల్ సెటిల్డ్ అండి మీ ఫ్యామిలీ? నాట్ వెల్ సెటిల్డ్ అని హ్మ్. చెప్పలేం. బట్ హ్మ్. ఓకే. హ్మ్. మంచిదే. అంటే ఇది సినిమా ఇండస్ట్రీ అనేది, ప్రొడక్షన్ అనేది ఒక రకంగా బెట్టింగ్ అనేది. అవును. వస్తదో రాదో తెలియని పొజిషన్. కాబట్టి ఖచ్చితంగా అరే! ఈ డబ్బులు పోతే ఎలాగా? మన లైవ్లీవుడ్ ఎలాగా? హ్మ్. బేసిక్‌గా అలా ఉండదనుకుంటాను సార్ నేనైతే. హ్మ్. జాగ్రత్తగా చేసుకుంటే సినిమా ఇండస్ట్రీ కన్నా మంచి ఇండస్ట్రీ ఎక్కడ ఉండదని నేను ఫీల్ అవుతాను. హ్మ్. మంచి కథలు, హ్మ్. దాన్ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని, మంచిగా దాన్ని పోర్ట్రే చేసుకొని, మంచి కంటెంట్ తీసుకొస్తే హ్మ్. ఇవాళ కంటెంట్ లేదు సార్ మార్కెట్‌లో. హ్మ్. సినిమాలొస్తున్నాయి, అన్నీ ఓకే. వస్తున్నాయి. హ్మ్. అన్ని సినిమాలు మంచి సినిమాలే, అన్నీ ఆడుతున్నాయి, అన్నీ చూడాలి కూడా. హ్మ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది బాగుపడతారు. అవును. పేర్లు ఒక ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి, హీరోకి పేరొస్తది గానీ, దాని వెనకాల చాలా మంది కాస్ట్ అండ్ క్రూ పనిచేస్తారు. వాళ్ళందరూ ఎంతోమంది ఒక సినిమా ఆడిందంటే ఎంతోమంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. అవును. సో, సినిమాలన్నీ ఆడాలి. కానీ మంచి కంటెంట్ తీసుకొస్తే మాత్రం ఆ రిస్క్ ఫ్యాక్టర్ 99% ఉండదని నేను ఫీల్ అవుతున్నా. హ్మ్. మీరన్న పాయింట్ ఏదైతే హ్మ్. బెట్టింగ్ హ్మ్. కైండ్ హ్మ్. ఆఫ్ అన్నారో, హ్మ్. బెట్టింగ్ ఒకప్పుడు ఇంకా ఎక్కువ రిస్క్ ఉండేది అనుకుంటున్నా. హ్మ్. బికాజ్ అప్పుడు మనకి సోర్సెస్ లేవు. ఓన్లీ థియేటర్ సోర్సు లేకపోతే శాటిలైటు. దాని అవును. తర్వాత ఇంకో మూడో ఆప్షన్ లేదు మన దగ్గర. అవును. ఈరోజు ఎయిర్ బాండ్స్ అని, ఓటీటీస్ అని చాలా వచ్చినాయి. అవును. సో, వి హావ్ లాట్ ఆఫ్ సోర్స్. కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చేసుకునే దానికన్నా సరదాగా చేసుకునేవాళ్ళు ఎక్కువున్నారు. అవును. అని నా ఫీలింగ్. మరి అవును. ఎవరిని నేనేం రాంగ్‌గా పట్టట్లేదు. ఏదో నా కొత్తోడిని కాబట్టి తప్పుగా ఉంటే క్షమించండి.